త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఈ సమయంలో నేను ఈ ఆఖరి సెషన్లో వర్ధిల్లడం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అందరూ వర్ధిల్లుట అనండి. ఓకే, దేవుని వాక్యంలో వర్ధిల్లడం గురించి ఎన్నో విషయాలు రాసుంటుంది, ఎంతో సత్యాలు రాసుంటాయి. దేవుని వాక్యంలో నేను ఆదికాండంలో చూసినప్పటి నుంచి, దేవుడు మానవుడిని సృష్టించినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా ప్రతి మానవుడు వర్ధిల్లాలి అనేటటువంటి ఆలోచనతో, అనేటటువంటి ప్రణాళికతో దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు ఆ విధంగా మనల్ని సృష్టించిన తర్వాత ఏదైనా వనంలో మనం గమనిస్తే, ఆదాము యొక్క జీవితం, అవ్వ యొక్క జీవితంలో గమనిస్తే ఎటువంటి లోటు లేకుండా వాళ్ళు జీవించారు. దేవుడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా సృష్టించిన తరువాత ఆదాముని అవ్వని సృష్టించడం మనం చూస్తాము. వాళ్ళు ఆదాముకి అవ్వకి ఎటువంటి లోటు లేదు. వాళ్ళ అవసరతను బట్టి వాళ్ళు అడిగిన తర్వాత దేవుడు వాళ్ళకి అనుగ్రహించినట్టు మనం చూడంగానే, అవసరత గురించి వాళ్ళు ఆలోచించక ముందరే, అవసరత గురించి వాళ్ళు అడగక ముందరే దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఓకే, మన జీవితాల్లో కూడా మనం వాక్యంలో చూస్తున్నాము, ఏదైనా వనంలో దేవుడు ఎలాగ సృష్టించాడు, ఎటువంటి ప్రణాళికతో సృష్టించాడో మనం చూస్తున్నాము. దాని తర్వాత పొద్దున్న నేను ఫస్ట్ సెషన్లో చూసాము, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసాం. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను జీవముని ఇవ్వడానికి వచ్చాను, అది కూడా ఎటువంటి జీవము? సమృద్ధి అయిన జీవముని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. సో సమృద్ధి అయిన జీవము అంటే దాంట్లో ఎటువంటి లోటు లేనటువంటి జీవితం అన్నమాట. అది సమృద్ధి అయిన జీవము. యేసుక్రీస్తు యొక్క జీవితం చూసినప్పుడు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా లోటుతో బాధపడుతున్నట్టు కానీ, లోటుతో ఆయన పరిచర్య చేయలేకపోతున్నాడు అన్నట్టు కానీ, లేకపోతే లోటుతో ఆయన జీవితంలో ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో, ఏది అనుభవించాలనుకుంటున్నాడో అది అనుభవించకుండా ఆయన జీవించినట్టు ఎక్కడా కూడా కనిపించదు. సో వాక్యానుసారంగా మనం చూసినప్పుడు దేవుడు మనము వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాడు అనేది మనం చూస్తాం. కానీ అది చూసిన తర్వాత కూడా మన జీవితాలు మనం పరీక్షించుకుంటే, చాలామంది దైవజనుల జీవితాలు పరీక్షించుకుంటే, క్రైస్తవుల యొక్క జీవితాలు పరీక్షిస్తుంటే మనము చూసేది వాళ్ళు క్రైస్తవులు వర్ధిల్లడం చూడట్లేదు, కానీ చాలామంది క్రైస్తవులు ఇంకా లోటులో ఉండడం మనము చూస్తున్నాం. చాలామంది క్రైస్తవులు వేరే వాళ్ళని ఆశీర్వదించే పరిస్థితిలో లేరు, కానీ ఇంకా వేరే వాళ్ళే వాళ్ళకి సహాయం చేస్తారేమో అనేటటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాము. గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక కాదది. ఆ విధంగా మనము జీవించడం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. సో దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఎలాగా, ఆయన సత్యము మన జీవితంలో స్థాపించబడాలంటే ఎలాగా అనే అంశం మీద నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సత్యము మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మరి ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల్లో మీరు క్రైస్తవులుగా బాధపడుతున్నట్టు కనిపించకూడదు, కానీ ఆర్థిక విషయాల్లో వేరే వాళ్ళకి, ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉంటున్నట్టే కనిపించాలి. హల్లెలూయా. మన సంఘాలు, ఇక్కడ ఎన్నో మంది పాస్టర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చిన దర్శనము, దేవుడు మీకు ఇచ్చిన సంఘము, దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య, అది బాధపడుతూ ఆర్థిక విషయాలతో బాధపడుతూ పని చెయ్యలేకపోతున్నాము అనే పరిస్థితిలో ఉండడం కాదు, కానీ మనము దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. హల్లెలూయా. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పునాది వేసేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఫస్ట్ సెషన్లో మనం చూసాము, మన తలంపులు దేవుని యొక్క తలంపుల్లాగా ఉండవు. కానీ మనము దేవుని యొక్క తలంపులు తెలుసుకున్నప్పుడు మనము దేవునిలాగా తలంచడం మొదలు పెట్టాలి. సో ఇక్కడ వాక్యంలో మనము చూస్తాము, మనము అడగక ముందరే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనేది ఆయన కోరిక. కానీ చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, మనకి ఏదో అవసరత వచ్చింది కాబట్టి, మన పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఫీజు కావాలి, కాలేజ్కి పంపించడానికి డబ్బు కావాలి, లేకపోతే హాస్పిటల్లో ఖర్చులకి మనకు డబ్బు కావాలి, లేకపోతే సంఘము కట్టడానికి డబ్బు కావాలి, ఒక స్థలము కొనడానికి డబ్బు కావాలి. సో మన ఆలోచన ఎప్పుడు కూడా మన అవసరతతో మొదలవుతుంది. అవసరత బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మన అవసరత గురించి మాట్లాడుతున్నాం. అందరికి అర్థమవుతుంది కదండి? సో మనం చేసే మన ప్రవర్తన ఎలాగంటే, మన జీవితం జీవిస్తుంటాము, ఎక్కడైతే అవసరత వస్తుందో ఆ అవసరత బట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఈ అవసరత ఉంది, దీన్ని ఎప్పుడు తీరుస్తావు అనే విధానంలో ఆలోచిస్తాం.
కానీ దేవుడు ఆ విధంగా ఆలోచించట్లేదు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, డ్యూటరానమీ చాప్టర్ 8 and verse 18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ సామర్థ్యత గురించి సామర్థ్యతను సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. సామర్థ్యతను కలుగజేయువాడు ఎవరంట? ఆయనే అంటే దేవుడే. కానీ ఎటువంటి సామర్థ్యతను ఇస్తున్నాడంట? భాగ్యము సంపాదించడానికి. ఇంగ్లీష్లో ఎలాగుంటదంటే హీ హెస్ గివెన్ us ద పవర్ టు గెట్ వెల్త్ అంటాడు. కానీ ఈ ఐశ్వర్యము సంపాదించడానికి, భాగ్యము సంపాదించడానికి ఇది ఎందుకు ఇస్తున్నాడు? మనమేమనుకుంటాం అంటే నాకు అవసరత ఉంది కాబట్టి దేవుడు ఇస్తున్నాడేమో అనుకుంటాము. కానీ మన అవసరత బట్టి దేవుడు ఇవ్వట్లేదు. హల్లెలూయా. గమనించండి, వాక్యంలో ఏమనుందో. ఎందుకు ఇస్తున్నాడంట? ఆయన నిబంధన బట్టి. అందరూ నిబంధన అనండి. నిబంధనను. ఆయన నిబంధన బట్టి మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన నిబంధన బట్టి మనకి శక్తిని ఇస్తున్నాడు, ఈ సామర్థ్యతని ఇస్తున్నాడు. ఈ సామర్థ్యత దేనికోసం అంట? ఏమి సంపాదించడానికి? భాగ్యము. అందరూ భాగ్యము అనండి. భాగ్యము. ఇంకొక రోజు మాట్లాడే పదాలు మాట్లాడాలంటే డబ్బు సంపాదించడానికి ఆయన మనకి సామర్థ్యతని ఇస్తున్నాడంట. ఆ ఎబిలిటీని మనకి ఇస్తున్నాడంట. ఆ ఎబిలిటీని ఎందుకు ఇస్తున్నాడు? ఏదో నీకు అవసరత వచ్చింది కాబట్టి ఇవ్వట్లేదు. నువ్వు ప్రార్థన చేసినందుకు నీకు ఇవ్వట్లేదు. నువ్వు ప్రార్థన చెయ్యక ముందర, నీకు అవసరత రాక ముందరే ఆయన నీ గురించి ఆలోచించాడు. ఆయన ప్రణాళిక బట్టి, ఆయన చేసిన నిబంధన బట్టి. ఎవరికి చేశాడు ఈ నిబంధన? అబ్రహాముకి. అబ్రహాముకి చేసిన నిబంధన బట్టి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడు? ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సామర్థ్యతను ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో సామర్థ్యతను ఇచ్చింది ఇది మన అవసరత బట్టి కాదు. మనకి లోటు వచ్చినందుకు దేవుడు ఇవ్వట్లేదు. మనకి లోటు రాక ముందరే దేవుడు మన గురించి ఆలోచించి ఈ నిబంధనలోకి వచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడన్నా ఆర్థిక విషయాల్లో ఆశీర్వదించబడాల్సిన అవసరత వచ్చినప్పుడు, లేకపోతే ఆర్థిక విషయాల్లో ఆశీర్వదించాలి అనేటటువంటి ఆశ, కోరిక వచ్చినప్పుడు, అది ఏదో లోకానుసారంగా ఆలోచిస్తున్నట్టు అనుకోవద్దు. అది కేవలము నీకున్న ఆశ, నీకున్న కోరిక అనుకోవద్దు. అది దేవుని యొక్క కోరిక నీ పట్ల. నీ జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలి అనే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చాలా మంది మనం మతపరముగా ఆలోచిస్తాం కాబట్టి డబ్బు గురించి మనం దూరంగా ఉండాలనుకుంటాము. మనం క్రైస్తవులమి, మనం డబ్బు దగ్గరికి వెళ్ళకూడదు, క్రైస్తవులమి డబ్బుకి దూరంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన మతపరముగా ఆలోచించాము. కాబట్టి ట్రెడిషన్ అంటే పరంపర ఆచారాల ప్రకారం ఆలోచించాం కాబట్టి, చాలాసార్లు మనం ఏమన్నాం? డబ్బుకి దూరంగా ఉండాలన్నాం. డబ్బుకి దూరంగా ఉండాలి అనుకుంటూ వినటం వలన ఏమొస్తుందండి? విశ్వాసం. అందరు గట్టిగా చెప్పండి, వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. సో ఇటువంటి బోధ వినేటప్పటికి విశ్వాసం మనకి ఎక్కడికి వచ్చిందంటే, నేను క్రైస్తవుడిని, డబ్బుకి దూరంగా ఉండాలని. ఇప్పుడు ఎంత దూరం అయిపోయామంటే మనకు కావాలన్నా దొరకట్లేదు. ఎంత దూరం అయిపోయామంటే డబ్బుకి, మనము దేవుని దైవజనులు అయిన తర్వాత కూడా, దేవుని పరిచర్య చేస్తూ కూడా అనేక సార్లు దర్శనము ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు మన జీవితంలో, ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు మన జీవితంలో అంటే, డబ్బు లేక చాలామంది ఇంకా పరిచర్య చేయలేకపోతున్నారు. ఎటువంటి పరిస్థితికి వచ్చామంటే, మనము ఒక సైడ్ ఏమో డబ్బుకి దూరంగా ఉండాలి, డబ్బు గురించి మనం ఆలోచించకూడదు, డబ్బు గురించి నేను ఆలోచించట్లేదు అంటాము. కానీ ఈరోజు అనేక మంది సంఘ నాయకులు, అనేక మంది దేవుని యొక్క పరిచర్య చేస్తున్న నాయకులు కూడా వాళ్ళ పిల్లల జీవితాలకు వచ్చేసేటప్పటికి చాలామంది ఏమని చెప్తున్నారు? ఈరోజు పరిచర్య చేయమంటున్నారా, బయట ఏదన్నా ఉద్యోగం చూసుకోమంటున్నారా? బయట ఉద్యోగం చూసుకోమంటున్నారు, పరిచర్య చేయమని చెప్పట్లేదు. ఎందుకు? వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, దేవుడు అంటే ఇష్టమే.
కానీ సమస్య ఎక్కడొచ్చింది? ఆర్థిక విషయాల్లో సమస్య వచ్చింది. ఆర్థిక విషయాల్లో సమస్య వచ్చింది కాబట్టి ఏ పాస్టర్ గారు అయితే బైబిల్ తీసి చదువుతారో, ఏ పాస్టర్ గారు అయితే ఆయన జీవితం అంతా సంఘానికి ఇచ్చాడో, ఏ పాస్టర్ గారు అయితే పరిచర్యకి ఇచ్చాడో, వాళ్ళ పిల్లలు వచ్చేసేటప్పటికి నువ్వు మాత్రం పరిచర్య చెయ్యొద్దురా, అమ్మా నువ్వు మాత్రం ఏదో డాక్టర్ అయిపో, అమ్మ నువ్వు మాత్రం ఏదన్నా ఇంజనీర్ అవ్వు, అమ్మ నువ్వు మాత్రం హైదరాబాద్ వెళ్ళు, నువ్వు మాత్రం ఢిల్లీ వెళ్ళు, నువ్వు మాత్రం అమెరికా వెళ్ళిపో, నువ్వు మాత్రం న్యూజిలాండ్ వెళ్ళిపో, నువ్వు మాత్రం లండన్కి వెళ్ళిపో. ఎందుకు? పరిచర్య చేయడానికి కాదు, అక్కడ సంఘాన్ని స్థాపించడానికి కాదు, అక్కడ బైబిల్ స్కూల్ మొదలు పెట్టడానికి కాదు. దేని కొరకు? ఏదన్నా ఉద్యోగం చూసుకో, అక్కడ సెటిల్ అయిపో. వీలైతే కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కూడా టికెట్ పంపి నేను కూడా వస్తాను. గమనించండి, వేరే దేశాలకు వెళ్ళడం తప్పు అనట్లేదు, పాపం అనట్లేదు. వేరే దేశంలో ఇంకొక పని చేయడం కూడా తప్పు అనట్లేదు. ఇంజనీర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, లాయర్ అవ్వడం, లేకపోతే ఇంకేదన్నా చేయడం, వ్యాపారం చేయడం తప్పు అనట్లేదు. కానీ దేవుని యొక్క దర్శనము బట్టి చేస్తున్నావా? నీ అవసరత బట్టి పిలుపుని పక్కకి పెట్టి డబ్బు వెనకాల వెళ్తున్నావా? అర్థమవుతుందా నేను చెప్పేది? కొద్ది కష్టంగానే ఉండొచ్చు, కానీ గమనించండి, ప్రేమతో చెప్తున్నాను. దేవుని యొక్క సంఘము ఇంకా గట్టిగా స్థాపించబడాలని చెప్తున్నాను. దేవుని యొక్క రాజ్యములో మనము ఎటువంటి లోటు లేకుండా జీవించగలము అనే సత్యము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సో దేవుడు ఆలోచించినప్పుడు లోటు నుంచి ఆలోచించట్లేదు. ఆయన ప్రణాళిక నువ్వు అడగక ముందరే నిన్ను ఆశీర్వదించాలని. అందుకని ఆదాము అవ్వని అడగక ముందరే అన్ని అనుగ్రహించాడు. మన జీవితంలో ఆలోచిద్దాం. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? ఒకసారి చేతులు చూపించండి. తల్లిదండ్రులు, ఓకే. మీకు పిల్లల పుట్టక ముందర మీ భార్య ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలియగానే ఏం చేయడం మొదలుపెట్టారు? మీ పిల్లల గురించి ఒక ప్రణాళిక వేయడం మొదలుపెట్టారు, ఒక ప్లాన్ వేయడం మొదలుపెట్టారు. వాళ్ళని చూడక ముందర వాళ్ళ కోసం బట్టలు కొనడం మొదలుపెట్టారు. వాళ్ళని చూడక ముందర ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ పడుకోబెట్టాలని వాళ్ళకి ఒక చిన్న పడక గురించి ఆలోచించారు. వాళ్ళకి బట్టలంటే ఏంటో తెలియదు కానీ వాళ్ళకి బట్టలు కొన్నారు. వాళ్ళకి స్నానం అంటే ఏంటో తెలియదు కానీ వాళ్ళకి స్నానం చేయించారు. వాళ్ళకి ఆహారం అంటే ఏంటో తెలియదు, ఏం తినాలో ఏం తినకూడదు వాళ్ళకి తెలియదు కానీ మీరు ఆలోచించి వాళ్ళకి తిండి పెట్టడం మొదలుపెట్టారు, ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత, ఒక సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు అమ్మా నేను స్కూల్కి వెళ్తాను అనే వరకు మీరు ఆగారా? లేదు. వాళ్ళకి స్కూల్ అంటే ఏంటో తెలియక ముందరే మీరు స్కూళ్ళు వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఫీజు అంటే ఏంటో, డబ్బు అంటే ఏంటో కూడా తెలియదు కానీ మీరు వాళ్ళ కోసం డబ్బు కట్టి వాళ్ళని స్కూల్కి పంపించారు. కొన్ని సంవత్సరాలు అలాగ అయిన తర్వాత కాలేజ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆలోచించక ముందరే మీరు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకు ఇవన్నీ చేస్తాము? మనము తల్లిదండ్రులము కాబట్టి. మరి దేవుడు మనకి ఏమై ఉన్నాడు? మన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము అడగక ముందరే, మనము పుట్టక ముందరే ఆయన మన కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, మన అవసరత బట్టి కాదు కానీ ఆయన సత్యము మనము తెలుసుకొని ఎప్పుడైతే ఆ సత్యము ప్రకారం మన మనసు మారుతుందో, ఆ సత్యము ప్రకారం ఆలోచించి జీవించడం మొదలు పెడతామో, ఏ అభివృద్ధి అయితే మన జీవితంలో అనుభవించాలని కోరుకుంటున్నాడో అది చూడడం మొదలు పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పావర్టీ ఈజ్ ఎ కర్స్. పేదరికం అనేది ఒక శాపమై ఉన్నది. పేదరికము అనేది ఒక శాపము అనేది మనం గుర్తించాలి. వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు పేదరికము అనేది ఒక శాపము, పేదరికము అనేది ఆశీర్వాదము కాదు. పేదరికము అనేది ఒక శాపము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మొదటి 14 వచనాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము గురించి ఉంటుంది. కానీ దాని తర్వాత ఆఖరి వరకు ఆ అధ్యాయం అంతా కూడా శాపము గురించి రాసి ఉంటుంది 15వ వచనం నుంచి. కానీ 15వ వచనం నుంచి మనం ఎప్పుడైతే చదవడం మొదలు పెడతామో ఆర్థిక విషయంలో కూడా శాపము కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 38వ వచనం నుంచి 44వ వచనం వరకు కూడా అంత ఆర్థిక విషయాల్లో ఎటువంటి శాపం అనుభవిస్తారో జనాలు దాని గురించి రాసి ఉంటుంది. ముఖ్యంగా 44వ వచనం చదవండి. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. ఒక్కసారి దాని గురించి గమనించండి. ఇది ఆశీర్వాదము గురించి రాసుందా, శాపము గురించి రాసుందా? శాపం. అందరు గట్టిగా చెప్పండి.
శాపము గురించి, ఆశీర్వాదము కాదు ఇది. మళ్ళీ ఒకసారి చదవండి ఆ వచనం. అతడు నీకు అప్పిచ్చును గాని, అతడు నీకు అప్పిచ్చును, నువ్వు అప్పు ఇవ్వడం కాదు, అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియలేవు, నువ్వు ఆయనకు మాత్రం అప్పు ఇవ్వలేవు. తర్వాత అతడు తలగా నుండును, ఆయన తలగా ఉండును, నీవు తోకగా నుండు, నువ్వు త్రోకగా ఉండువు. ఇది ఆశీర్వాదమా శాపమా? శాపము. సో గమనించండి, ఎక్కువ మంది క్రైస్తవులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా లేకపోతే తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? తీసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళు శాపం ఎక్కువ అనుభవిస్తున్నారా వాళ్ళ జీవితంలో, ఆశీర్వాదం ఎక్కువ అనుభవిస్తున్నారా? శాపం. ఇప్పుడు అర్థమవుతుందా నేను చెప్పేది? అందుకనే ఆర్థిక విషయాలు అనగానే చాలామంది సంఘ నాయకులు కూడా, పరిచర్య చేస్తున్న నాయకులు డబ్బు గురించి మాట్లాడాలంటే భయపడతారు. ఎందుకు భయపడతారంటే, నేను డబ్బు కోసం మాట్లాడుతున్నారేమో అని. సంఘస్థులు నా గురించి ఏమనుకుంటారు, సంఘస్థులు నా గురించి చెడ్డగా ఆలోచించకూడదు, నేనేదో నా స్వార్థం కోసం అంటున్నానేమో అని వాళ్ళు భయపడతారు. వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారేమో, నన్ను అపార్థం చేసుకుంటారేమో అని చాలామంది నాయకులు డబ్బు విషయం గురించి ఎత్తుకోరు, భయపడతారు. కానీ భయపడినందుకు చాలామంది మనం మాట్లాడినందుకు ఏ విశ్వాసంతో అయితే జీవించాలో ఆ విశ్వాసం లేకుండా జీవిస్తున్నాము చాలామంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడైతే ఇస్తున్నాడో వాడు ఆశీర్వదించబడిన స్థానంలో ఉన్నాడు, ఎవరైతే కేవలం పుచ్చుకుంటున్నాడో ఆయన శపించబడిన స్థానంలో ఉన్నాడంట. కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలామంది క్రైస్తవులు ఇంకా తీసుకునేటటువంటి స్థానంలోనే ఉన్నారు కానీ ఇచ్చేటటువంటి స్థానంలో ఇంకా లేరు. సో మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే, పావర్టీ అంటే పేదరికము అనేది ఒక శాపము అనేది గుర్తించాలి. ఓకే, రెండో విషయం త్వరగా చూడండి. రెండో విషయం, యు ఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్. ఆ యొక్క శాపము నుండి నువ్వు విమోచింపబడి ఉన్నావు. ఆ శాపము నుంచి నీకు విమోచన కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాపములో జీవించాల్సిన అవసరం లేదు, ఆ శాపము నుంచి నీకు విమోచన కలిగింది. గలతీయులకు రాసిన పత్రికకి మన బైబిల్ చేర్చుకుందాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. గమనించండి, మనల్ని ఏం చేశాడు? ధర్మశాస్త్రములో ఉన్న శాపము నుంచి మనల్ని విమోచించాడంట. హల్లెలూయా అనండి అందరూ. హల్లెలూయా. సో యేసు క్రీస్తు చేసిన కార్యము బట్టి శాపము నుంచి మనకి విమోచన వచ్చింది, ధర్మశాస్త్రములో ఉన్న శాపము నుంచి మనకి విమోచన వచ్చింది. ఇందాక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మనం చదివినది, ఆ శాపం అంతా ఎటువంటి శాపము? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి శాపము. అదే శాపము నుంచి యేసుక్రీస్తు మనకి విమోచన ఇచ్చాడంట. సో విమోచన ఇచ్చాడు అంటే మనము ఇంకా అటువంటి పేదరికములో జీవించాల్సిన అవసరత మనకి లేదన్నట్టు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి ఏ మానవుడు కూడా ఇంకా పాపిగా జీవించాల్సిన అవసరత లేదు. దేవుని యొక్క రాజ్యంలోకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి. 3 విషయాలు గమనించాలి. శాపంలో వచ్చేసేటప్పటికి ఎప్పుడైతే ఆదాము దేవుడికి అవిధేయత చూపించాడో, ఎప్పుడైతే పాపం వచ్చిందో శాపము ద్వారా మూడు విషయాలు జరిగినాయి. నంబర్ 1, స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైన మరణము. ఆత్మీయమైన మరణం అయింది. కానీ యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి ఆత్మీయ మరణానికి మనకి వి గాట్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం మనకు అనుగ్రహింపబడి, నిత్య జీవము. అందరూ నిత్య జీవము అనండి. నిత్య జీవము, నిత్య జీవము మనకి అనుగ్రహించబడ్డది. అలాగే అనారోగ్యము శాపములో ఉండేది, కానీ అనారోగ్యముకి యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి మనకి స్వస్థత అనుగ్రహింపబడ్డది. అందరూ స్వస్థత అనండి. స్వస్థత. అలాగే శాపములో ఇంకొకటి ఏం చూసాము? పేదరికము కూడా శాపములో ఉన్నది అనేది మనం గుర్తించాము. సో పేదరికానికి దేవుడు మనకేమిచ్చాడు? ప్రాస్పెరిటీ, వర్ధిల్లుట. అందరూ వర్ధిల్లుట అనండి. వర్ధిల్లుట. సో క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి వర్ధిల్లడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు.
క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి పేదరికములో జీవించడం కాదు కానీ, లోటులో ఉన్న పరిస్థితిలో జీవించడం కాదు కానీ, ఆయన అభివృద్ధిలో జీవించడానికి ఆయన ద్వారము తెరిచాడని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు మనకి అవకాశం ఇచ్చాడని చూస్తున్నాము. కీర్తనలు 105వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. Psalms 105 verse 37. కీర్తనలు 105వ అధ్యాయము 37వ వచనం. 105వ కీర్తన 37వ వచనం నేను చదువుతున్నాను. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నాడు? ఇజ్రాయెల్ దేశం గురించి రాస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశము ఈజిప్ట్ నుంచి ఎప్పుడైతే వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందో, ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చారో, ఏ విధంగా వచ్చారో, అక్కడ జీవిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళు బానిసలుగా జీవిస్తున్నారు. బానిసలకి ఎటువంటి బంగారం ఉండదు, ఎటువంటి వెండి ఉండదు, ఎటువంటి డబ్బు అనేదే ఉండదు. వాళ్ళు బానిసలుగా జీవిస్తున్నారు. కానీ దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా తీసుకొచ్చాడంట? వెండితో బంగారముతో. అందరూ వెండి అనండి. వెండి, బంగారము. చాలా జాగ్రత్తగా గమనించండి. వెండి బంగారము కోసం వాళ్ళు ప్రార్థన చేశారా? లేదు. ప్రార్థన చేశారా? చేయలేదు. ఎక్కడన్నా వాళ్ళు వెండి బంగారము కావాలయ్యా అని అడగడం మనం చూసామా? చూడలేదు. అడగకుండా ఆయన ఏం చేశాడు? వెండి బంగారముతో బయటికి తీసుకొచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మన ఆలోచన మార్చబడాలి. దేవుడు నా గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, నా కుటుంబం గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, నా పిల్లల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, నా పరిచర్య గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, నాకు ఒక దర్శనం ఇచ్చాడంటే దాని గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. మనము అడగక ముందరే, ఇది పైగా వీళ్ళు పాత నిబంధనలో ఉన్నారు, వాళ్ళకి నూతన నిబంధన కూడా లేదు. వాక్యంలో ఉంటుంది, నూతన నిబంధన పాత నిబంధన కన్నా మంచి నిబంధన. ఇట్ ఈస్ అ బెటర్ కవెనెంట్ విత్ బెటర్ ప్రామిసెస్. శ్రేష్టమైన నిబంధన శ్రేష్టమైన వాగ్దానములతో కూడి ఉన్నది. శ్రేష్టమైన వాగ్దానములతో కూడి ఉన్న నిబంధనలో మనము జీవిస్తున్నాం. వాళ్ళకి ఆ నిబంధన కూడా లేదు. అటువంటి ప్రజలకి వాళ్ళు అడగక ముందరే ఏం చేశాడు? వెండి ఇచ్చాడు, బంగారం కూడా ఇచ్చాడు. ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే అబ్రహాముతో వాగ్దానము చేసినందుకు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివాము. 13 తర్వాత 14 వచనాలు, ఇంకా 8 ఇంకా 9 వచనాలు కూడా చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే అబ్రహాము సంతానముకి చెందిన వ్యక్తులు అంట మనము. హల్లెలూయా. అంటే అబ్రహాము జీవితము మీద ఏ వాగ్దానం అయితే దేవుడు పలికాడో ఆ వాగ్దానం ఈరోజు నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. అబ్రహాము మీద మాట్లాడినటువంటి దీవెన, ఆ వాగ్దానము మన కొరకు దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనము అడగడానికి ఆగట్లేదు. కానీ మనము అడగక ముందరే ఆయన మన కొరకు మన జీవితాల గురించి ఆలోచించి, మన కుటుంబాల గురించి ఆలోచించి, పరిచర్య గురించి ఆలోచించి అది విడుదల చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలో కూడా గమనిస్తే ఇక్కడ మొదటి 4 వచనాల్లో దేవుడు అబ్రహాంని మొట్టమొదటిసారి పిలుచుకుంటాడు. మొట్టమొదటిసారి పిలుచుకున్న తర్వాత గమనించండి, అక్కడ అబ్రహాము ఏం చెయ్యాలో ఏం చెప్పట్లేదు, కానీ దేవుడే అబ్రహాము కొరకు ఏం చేయాలో, ఏం చేస్తాడో చెప్తున్నాడు. అబ్రహాం అడగలేదు నా నామముని గొప్పగా చెయ్యాలి అని, నన్ను ధనవంతుడిగా మార్చాలి, నన్ను ఆశీర్వదించాలని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అడగక ముందరే ఆయనే మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడేమంటున్నాడు? నేనే నిన్ను గొప్పవాడిగా చేస్తాను. ఎందుకలా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా అదే ఆయన ప్రణాళిక. ఆమేన్. ఆదాముని సృష్టించినప్పుడు అదే ప్రణాళిక. పాపము బట్టి ఆ స్థానము పోగొట్టుకున్న తర్వాత కూడా ఆయన ప్రణాళిక మాత్రం ఎప్పుడూ మార్చుకోలేదు. ఆయన ఉద్దేశము నీ గురించి ఎప్పుడూ మార్చుకోలేదు.
నువ్వు ఏ ఊరిలో పుట్టావో దాన్ని బట్టి దేవుడు నీకు ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక మార్చుకోవట్లేదు. నీకు ఎంత చదువు ఉందో చూసి దాని ప్రకారము ఆలోచించట్లేదు. నువ్వు ఎటువంటి కుటుంబంలో పుట్టావో దాన్ని బట్టి ఆలోచించట్లేదు. ఆయన పిలుపు, ఆయన దర్శనము, ఆయన ప్రణాళిక బట్టి నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. సో అందుకని దేవుడు నీకున్నప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అక్కడ వర్ధిల్లగలుగుతావు. ఇంకొక మానవుడికి నువ్వు చెయ్యి చాపకుండా, ఇంకొక మానవుడి యొక్క సహాయం అడగకుండా దేవుడు నిన్ను ఎక్కడైతే స్థాపించాడో అక్కడే నువ్వు వర్ధిల్లగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిది తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పేదరికము అనేది ఒక శాపము అనేది. రెండో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ శాపము నుంచి మనకి విమోచన ఇవ్వబడ్డది అనేది మనము తెలుసుకోవాలి. దాని తర్వాత చూడండి, మూడో సత్యము, యేసుక్రీస్తు, జీసస్ వాంట్స్ టు మేక్ యూ రిచ్. యేసుక్రీస్తు మిమ్మల్ని ధనవంతులు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు మిమ్మల్ని ధనవంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు. గమనించండి, ఆ విధంగా నేను చెప్పినప్పుడు చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు. ఏం పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరిని ధనవంతులుగా ఎలా చేస్తాడు దేవుడు? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు లోకంలో, అందరూ ధనవంతులు అయిపోతే ఎలాగైపోతుంది? ఇదేదో ఆలోచన అంటే అలాగ ఆశించడానికి బాగానే ఉంటుంది, కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని ధనవంతులుగా ఎలా చేయగలుగుతాడు? అలాంటి కోరిక ఉందని అసలు వాక్యంలో ఎక్కడ ఉంది? చూడండి, 2 కొరింథీయులకి మన బైబిల్ తెరుచుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని గమనించండి. ఎంతమందికి ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప తెలుసు? ఎంతమందికి తెలుసు? ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ యేసుక్రీస్తు యొక్క కృప గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎక్కువ ఆలోచించేది ఏంటి? మన పాపముల కోసం ఆయన మరణించాడు, మన పాపముల్ని తీసివేశాడు, అది దేవుని యొక్క కృప అనుకుంటాం. అది 100% కరెక్ట్. కానీ దానితో ఆగిపోలేదు దేవుని యొక్క కృప. ఇక్కడ చూడండి, దేవుని యొక్క కృప గురించి మాట్లాడుతూ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో గమనించండి. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు ఆయన దారిద్రము వలన ధనవంతులు కావాలని, మనము ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను, మన నిమిత్తము దారిద్రుడాయను అంట. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? యేసుక్రీస్తు ధనవంతుడు. పరలోకంలో ఆయనకి లేనటువంటిది ఏది కూడా లేదు. కానీ నీ కొరకు నా కొరకు శిలువ మీద మరణించినప్పుడు ఆయనకున్నదంతా కూడా వదిలిపెట్టేసి మన కొరకు దారిద్రుడిగా మార్చబడ్డాడంట. మన నిమిత్తము, అందరూ నా నిమిత్తము అనండి. మన నిమిత్తం ఎందుకు? ఎందుకంటే మన జీవితం మీద శాపం ఉండింది కాబట్టి. ఆ శాపములో ఒక విషయం ఏంటి? దారిద్రత, పేదరికము అనేది కూడా శాపములో ఉన్నది. అది మన జీవితంలో ఉన్నది కాబట్టి ఆ శాపముని తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి ఏమయ్యాడంటే నీ నిమిత్తము నా నిమిత్తము ఏ విధంగా మార్చబడ్డాడు? దరిద్రుడిగా. ఆయన దారిద్రుడిగా మార్చబడ్డాడంట. ఎందుకు? అందరము కూడా అదే పేదరికంలో, అదే దారిద్రతలో ఉండడానికి మార్చబడ్డా? లేదు. ఎందుకు మార్చబడ్డాడు? చదవండి. ఆయన దారిద్రము వలన ధనవంతులు కావాలని. ఎవరు ధనవంతులు కావాలని? నేను. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఎవరు ధనవంతులు అవ్వాలని? నేను. గట్టిగా, ఎవరు ధనవంతులు అవ్వాలని? వాక్యం చదివిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి, ఎవరు ధనవంతులు అవ్వాలని? నేను. సో గుర్తుపెట్టుకోండి, ఆయన శిలువ మీద మరణించినప్పుడు కేవలము నీ పాపములను తీసివేయడానికి మరణించబడలేదు. అక్కడ కేవలము నీ అనారోగ్యాన్ని తీసివేయడానికి మరణించబడలేదు. అక్కడ నీ దారిద్రతను కూడా తీయడానికి మరణించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసము. సత్యము తెలుసుకున్నప్పుడు మనకి స్వాతంత్రం వస్తుంది. యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ అని ఉంటుంది. మీరు సత్యమును ఎరిగినప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. మానవుడు చేయడు, సత్యము చేస్తుంది.
సత్యమే దేవుడు. యేసుక్రీస్తు నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. నువ్వు ఎటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినా, నువ్వు ఇప్పుడు వరకు అనుభవించింది ఏం అనుభవించావో తెలియదు. ఆర్థిక విషయాల్లో ఎంత లోటు అనుభవించావో నాకు తెలీదు. ఎంత డెట్ అంటే అప్పు, ఎంత అప్పుల పాలైపోయావో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, యేసుక్రీస్తు చేసిన కార్యము నువ్వు తెలుసుకోగలిగితే, ఆ సత్యము నీ హృదయంలోకి రాగలిగితే, ఆ వాక్యము నీ హృదయంలో నాటబడగలిగితే నీకు స్వతంత్రము నీదే. ఆమేన్. ఏ సాతాను, ఏ శాపము కూడా నిన్ను వర్ధిల్లడము, నీ జీవితంలో వర్ధిల్లకుండా ఏ విధంగా కూడా నిన్ను ఆపలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు, అన్యుడు. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు యొక్క సువార్త ఆయన జీవితంలోకి, ఆ వ్యక్తి జీవితంలోకి వచ్చింది అనుకోండి, ఏ దెయ్యమన్నా ఆపగలుగుతుందా క్రైస్తవుడిగా మార్చబడకుండా? ఆపలేదు. ఆయన తీర్మానం తీసుకున్నాడు అనుకోండి, ఇది సత్యము, యేసు ఇన్ని రోజులు నేను ఆలోచించింది కాదు, ఇన్ని రోజులు నేను జీవించిన విధానం కాదు, యేసుక్రీస్తు నా కొరకు మరణించాడని నేను గుర్తిస్తున్నాను, నా పాపముల్ని కడిగాడు, నా పాపముల్ని తీసివేశాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నా రక్షకుడు అని ఆయన ఎప్పుడైతే అది ఆ అవగాహన వస్తుందో, ఎప్పుడైతే ఆ సత్యం వస్తుందో, ఏ సాతాను కూడా ఆయన ఆపలేదు. ఆ సువార్త వచ్చినప్పుడు, ఆ సత్యము వచ్చినప్పుడు, ఆ సత్యముతో స్వాతంత్రం వస్తుంది ఆయన జీవితంలో. హల్లెలూయా. అదే విధానములో ఇది మనం తెలుసుకోవాలి. ఏ విధానంలో మనమైతే అంటామో యేసుక్రీస్తు నిన్ను రక్షించాలని కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు అని ఎలాగైతే అనగలుగుతామో, అదే విధముగా యేసుక్రీస్తు నిన్ను ధనవంతుడిగా చేయాలని కోరుకుంటున్నాడు అని బోధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మితే ఒకసారి దేవునికి చప్పట్లు కట్టండి గట్టిగా. గమనించండి వాక్యంలో ఏముంటుందో, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. కానీ అది నువ్వు నమ్మలేదనుకో, లేకపోతే అబద్ధాన్ని నమ్మేవనుకో. గమనించండి, సాతాను ఎప్పుడు కూడా, బైబిల్లో ఉంటుంది, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధములకు జనకుడు. వాడి అబద్ధాలు నువ్వు విన్నావనుకో, బంధకములోనే జీవిస్తావు. క్రైస్తవుడివే కానీ బంధకములో జీవిస్తావు. కానీ ఎప్పుడైతే సత్యం వస్తుందో నీ జీవితంలోకి, ఆ బంధకము నుంచి విడుదల వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బంధకము నుంచి విడుదల వస్తుంది. మా నాన్నగారి జీవితంలో ఇందాక ఒక విషయం చెప్పారు. ఆయన గొప్ప కుటుంబం నుంచి రాలేదని చెప్పారు, పేదరికములో పుట్టారు అని చెప్పారు. ఆయన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయనకి షూస్ కూడా ఉండేవి కాదు. షూస్ ఉన్నప్పుడు కూడా అన్ని రంధ్రాలతో వెళ్ళేవారు. ఆయన చెడ్డీ వేసుకుంటే చెడ్డీకి కూడా రంధ్రాలతో వెళ్ళేవారు అని చెప్పారు. అటువంటి కుటుంబంలో పుట్టారు, అటువంటి కుటుంబంలో పెరిగారు. ఆయనకి చదువు ఎక్కువ లేదు. ఒకరోజు ఇలాగే మీలాగే అనేక మంది దైవజనులు ఇక్కడ ఉన్నారు, పాస్టర్లు, నాయకులు ఉన్నారు. అలాగే ఈరోజు ఇప్పుడు ఎలాగైతే మీరు కాన్ఫరెన్స్లో ఈ వాక్యం వింటున్నారో, అలాగే ఒకరోజు కాన్ఫరెన్స్లో అలా డెలిగేట్స్ లాగా వెనకాల కూర్చొని వాక్యం వినడం మొదలుపెట్టారు. ఆ కాన్ఫరెన్స్లో మా అమ్మగారు, మా నాన్నగారు ఇద్దరు కలిసి వెళ్ళారు ఆ కాన్ఫరెన్స్కి. నేను ఇలాగ బోధిస్తున్న విధానంలో ఒక వ్యక్తి, దైవజనుడు బోధించడం మొదలుపెట్టారు. మా నాన్నగారు కూడా అప్పుడు వరకు కూడా ఆర్థిక విషయాల్లో చాలా కష్టపడుతూ ఉండేవారు. పేదరికముకి తలంపులే ఉండేవి. ఆ విధంగానే ఆలోచిస్తూ ఉండేవారు. కానీ దేవుని యొక్క దైవజనుడు అప్పటికి పరిచర్య కూడా చేస్తున్నారు, అనేక ప్రాంతాలకి వెళ్తున్నారు, దేశాలకి కూడా వెళ్తున్నారు. కానీ ఆలోచన మాత్రము ఇంకా పేదరికంలో ఉన్న వ్యక్తిలాగానే ఆలోచించేవారు. కానీ ఆ రోజు ఎప్పుడైతే వాక్యం వినడం మొదలుపెట్టారో, ఒక ప్రార్థన చేసుకున్నారు మా నాన్నగారు. దేవా, ఈరోజు ఆయన వాక్యంలో చూపించాడు, వాక్యానుసారంగా ప్రతి వచనం చూపించాడు. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు వరకు అలాగ వినలేదు, అటువంటి బోధ వినలేదు, ఇటువంటి సత్యం నాకు తెలీదు. నేను ఎక్కువ చదువుకున్నోడిని కూడా కాదు. కానీ ఒకటి అడుగుతున్నాను, ఒకటి ప్రార్థన చేస్తున్నాను. ఆయన చెప్పినది సత్యమైతే, వాక్యానుసారంగా చెప్పింది సత్యమైతే మాత్రము అది నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను అని ప్రార్థన చేశారు. నా జీవితంలో అది నెరవేర్చబడాలి, నా కుటుంబంలో నెరవేర్చబడాలి, నా పరిచర్యలో అది నెరవేర్చబడాలి అని ప్రార్థన చేసుకున్నారు.
ఆ ప్రార్థన, దాని తర్వాత విన్న వాక్యము, మళ్ళీ విన్న వాక్యము, మళ్ళీ విన్న వాక్యము, మళ్ళీ విన్న వాక్యము, మళ్ళీ విన్న వాక్యము. ఎందుకు వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం. ఎందుకంటే మనకి ఇప్పుడు అబద్ధం నమ్మామంటే ఒక్కసారి విన్నందుకు అబద్ధం నమ్మం. విన్నది కాబట్టి ఆ అబద్ధంలోనే ఉండిపోతే అక్కడే మనము ఉండిపోతాం. కానీ ఎప్పుడైతే వాక్యము వస్తుందో, ఎప్పుడైతే సత్యం వస్తుందో అదే వినడం మొదలు పెట్టామనుకో, దాని ద్వారా మనకి స్వాతంత్రం వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. దాని తర్వాత మా నాన్నగారి జీవితం మార్చబడ్డది, ఆయన జీవితం మార్చబడ్డది కాబట్టి ఈరోజు నా జీవితం మార్చబడ్డది, నా జీవితం మార్చబడ్డది కాబట్టి ఈరోజు మా సంఘములో అనేక మంది యొక్క జీవితాలు కూడా ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు సమయం ఉంటే ఒక 2 గంటలు కూర్చొని ఉత్తి సాక్ష్యాలు చెప్పగలుగుతాను మా సంఘములో. ఏ విధంగా పేదరికంలోంచి దేవుడు ఆశీర్వదించాడు, ఏ విధంగా అప్పుల పాలైన వాళ్ళు అద్భుతమైన రీతిలో అప్పులు పాలైన పోయిన వాళ్ళని అప్పులు కూడా దేవుడు ఏ విధంగా తీసివేశాడో నేను చూపించగలుగుతాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కొంతమంది అనుకుంటారు, చాలాసార్లు సాక్ష్యాలు విన్నప్పుడు కూడా మనం ఏమిటి, వాళ్ళకి తలనొప్పి ఉండిందంటండి, ఇప్పుడు తలనొప్పి లేదంట, వాళ్ళకి ఏంటి వెనకాల ఈపు నొప్పి ఉండేదంటే ఇప్పుడు వాళ్ళకి ఈపు నొప్పి లేదంట, లేకపోతే అప్పుడప్పుడు క్యాన్సర్ ఉండిందంట, క్యాన్సర్ లేదంట, చెవు నొప్పి ఉండేదంట, చెవు నొప్పి లేదు, ఇలాంటివి వింటాం. మా సంఘంలో అనేక మందికి ఎవరికైతే అప్పులు ఉండేవో, ఒక రోజు అప్పు ఉంది, వేరే రోజు కల్లా అప్పంతా కూడా కొట్టివేయబడ్డది అనే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఈరోజు సంఘం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి మోసెస్ అని ఉంటాడు, అక్కడ సౌండ్ చూసుకుంటున్నాడు, ప్రొజెక్షన్ చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయికి ₹1,00,000 కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డు అప్పు ఉండింది. వాక్యము విన్న తర్వాత త్వరగా చెప్తున్నాను, ఒక్కరోజు వేరే వాళ్ళని కూడా, స్నేహితుల్ని కూడా అడిగాడు సహాయం చేయమని, వాళ్ళు ఒప్పుకున్నారు. ఆయనకి ఈ కార్యం జరిగినప్పుడు స్నేహితుడు డబ్బులు పంపించినందుకు అప్పు పోయిందేమో అనుకున్నాడు. కానీ తర్వాత అర్థం చేసుకున్నాడు ఏంటంటే స్నేహితుడు కూడా పంపించలేదు. ఆయన వాక్యముని వినడం మొదలుపెట్టిన తర్వాత అద్భుతమైన రీతిలో దేవుడు ఆ అప్పునంతా కూడా కొట్టివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరూ ట్రాన్స్ఫర్ చేయలేదు. వాళ్ళు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి, అదేమంటారు, ఎన్ఓసియా, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఎన్ఓసి కూడా బ్యాంకు నుంచి తీసుకుని వచ్చాడు. ₹1,00,000 కన్నా ఎక్కువ అప్పు కూడా కంప్లీట్గా కొట్టివేయబడ్డది. చూడండి, కష్టపడుతున్నారు, చప్పట్లు కొట్టడం రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొట్టొద్దు, ఆగండి. ఎందుకంటే ఎప్పుడు వినలేదు అలాంటి విషయాలు, అందుకని ఏంటిది కొట్టాలా కొట్టకూడదా అన్నట్టు ఉంది మీకు. ₹1,00,000 అన్నిటికన్నా మినిమం అమౌంట్ చెప్పాను ఇప్పుడు మీకు. ఇంకొక వ్యక్తి ఉంది, 6.5 లక్షలు అప్పు ఒక్క రోజులో దేవుడు కొట్టివేశాడు. ఆమేన్. ఇంకొక యవనస్తుడు ఉన్నాడు, 11.5 లక్షలు అప్పు ఒక్క రోజులో దేవుడు అప్పును కొట్టివేసిపోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడు కారు కొననటువంటి వ్యక్తులు లోను లేకుండా కార్లు కొంటున్నారు ఈరోజు. హల్లెలూయా. గమనించండి, కొంతమంది అనొచ్చు ఎప్పుడు ఇది కార్ల గురించి, ఇది ఈ ఐశ్వర్యం గురించి. గమనించండి, కొంతమంది అనుకుంటారు డబ్బు ఎక్కువైపోతే స్వార్థం ఎక్కువైపోతుంది. స్వార్థం ఎక్కువ అవ్వడం కాదు. ఈరోజు ఆ విధంగా బోధించినందుకు మా సంఘములో వాళ్ళు సత్యము తెలుసుకున్నప్పుడు స్వార్థం ఎక్కువ అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు విదేశాలకి వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఆమేన్. మా సంఘం స్థాపించి ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో 7 సంవత్సరాలు అయింది. అలాంటిది మేము వేరే దేశాలకు వెళ్ళి ఇటువంటి కాన్ఫరెన్స్లో మా డబ్బుతో మేము చేయగలుగుతున్నాము. ఆమేన్. ప్రతిసారి వాళ్ళు వేరే దేశంలో ఏమన్నారు తెలుసా, అమెరికా నుంచి రావడం మాకు అలవాటు టీమ్స్, లండన్ నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి మా దేశానికి వచ్చి ఇలాంటివి చేయడం తెలుసు, కానీ భారతదేశం నుంచి మా దేశానికి వచ్చి ఇటువంటి చేసింది మీరు మొట్టమొదటిసారి మేము వింటున్నాము అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థం అనేది కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటావు, ఆయన మనసు ఎప్పుడైతే తెలుసుకుంటావో, స్వార్థంతో నువ్వు భయపడక్కర్లేదు, స్వార్థం గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. నేను నా భార్య
అన్నిటికైనా విలువైన విత్తనము మేము విత్తింది మా సంఘములోకి కాదు, వేరే వాళ్ళ పరిచర్యలో పెద్ద విత్తనం విత్తాము మా సంఘం కన్నా. నా జీవితంలో నాకు నా భార్యకి ఇప్పుడు మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో ఆర్థికంగా ఇప్పుడు ఉన్నంత మంచి స్థానంలో ముందర ఎప్పుడూ లేము. కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి, అటువంటి స్థానంలో ఉన్నా నేను మొన్నే ఆలోచిస్తున్నాను దీని గురించి. నేను ఏదో ఇది కావలసుకొని చేసింది కూడా కాదు, మొన్నే నేను ఆలోచిస్తున్నాను. నేను నా బట్టల గురించి ఆలోచిస్తే ఇప్పుడు వరకు నేను అన్నిటికైనా ఖరీదైన వస్త్రం కొన్నప్పుడు అది నా కొరకు కొనుక్కోలేదు. మొన్నే నాకు గుర్తొచ్చింది, ఇంకొకరిని ఆశీర్వదించడానికి కొన్నాను. నేను అన్నిటికైనా ఖరీదైన వాచ్ కొన్నానంటే అది నా కొరకు కొనలేదు, ఇంకొకరికి ఆశీర్వదించడానికి కొన్నాను. నేను నా భార్య ఇప్పుడు ఒక కారు కొనడం గురించి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా అంత డబ్బు మేము కారు మీద ఖర్చు పెట్టలేదు. ఫస్ట్ టైం ఇంత ఖర్చు పెట్టబోతున్నాము. మీకు ఒకటి తెలుసా, ఆ కారు నా కోసం కొనుక్కోవట్లేదు, నా భార్య కోసం కొనట్లేదు. స్వార్థం ఎక్కువ అవ్వలేదు నాకు. నాకున్న కారు కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నాను, నా కోసం కాదు, ఇంకొక దైవజనుడికి కొనివ్వడానికి. ఆమేన్, హల్లెలూయా. స్వార్థం ఎక్కువ అవ్వదు. స్వార్థం ఎప్పుడవుతుంది తెలుసా, నీ సొంత ప్రణాళికతో నీ సొంత తలంపులతో ఎలాగా డబ్బు ఎక్కువ ఎలాగా ఇంకెలా సంపాదించాలి ఇంకా అప్పుడు నీకు స్వార్థం ఎక్కువ అవుతుంది. దేవుడు చెప్పిన సత్యము ఎప్పుడైతే తెలుసుకుంటావో, నేను ఎప్పుడు దీని గురించి మొన్నే షూస్, నేను ఇప్పుడు ఖరీదైన షూస్, అన్నిటికన్నా ఖరీదైన షూస్ కొనుక్కున్నానంటే అది నా కొరకు కొనలేదు. అది నేను తెలిసి కూడా చేయలేదు. మొన్నే నాకు గుర్తొచ్చింది, కూర్చొని ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అన్నిటికన్నా ఖరీదైన షర్ట్ ఎప్పుడు కొన్నానా అని ఆలోచించాను. అప్పుడు గుర్తొచ్చింది, అది నా కొరకు కొనుక్కోలేదు, ఇంకొకరికి కొనిచ్చానని. ఖరీదైన వాచ్ ఎప్పుడు కొనుక్కున్నానా అని గుర్తొచ్చింది, చూస్తే అది నా కొరకు కొనుక్కోలేదు, వేరే వాళ్ళకి కొన్నాను. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఈ కారు కొనబోతున్నాను. అది కూడా నాకు కాదు, నా భార్యకు కాదు, ఇంకొకరు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ సామర్థ్యతను ఎవరిచ్చారు? దేవుడే. ఎవరిచ్చారు? దేవుడు. ఎవరిచ్చారు? దేవుడు. గట్టిగా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు పెద్ద కుటుంబం కాదండి, పెద్ద కుటుంబం గురించి కాదు, పెద్ద కుటుంబం గురించి కాదు. నేను ఫస్ట్ సెషన్లో చెప్పాను, సంఘం స్థాపించడం మొదలుపెట్టినప్పుడు మా నాన్నగారు ఎన్ని రూపాయలు ఇచ్చారు చెప్పండి? ₹1 కూడా ఇవ్వలేదు. 0. ఆయనకి నా మీద ప్రేమ లేదని కాదు, లేకపోతే నేను ఆయనకి అవిధేయత చూపించి, లేకపోతే నాకు ఇష్టం వచ్చింది చేసుకున్నా కాబట్టి నీ మొహం నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో అనేసి పంపించేసింది కాదు. సంతోషంగా అన్నారు, సరే దేవుడు చెప్పినట్లయితే చెయ్యి అన్నారు, కానీ ₹1 ఇవ్వలేదు. కానీ ఈరోజు ఆయన సంఘంకి వస్తున్నారు కాబట్టి, సంఘములో ఉన్న ఒక మెంబర్ అంటే సభ్యుడు కాబట్టి సభ్యుడిగా ఇవ్వాల్సింది ఇస్తారు. నేను తండ్రి కాబట్టి, నేను ఆయన కొడుకుని కాబట్టి ఇవ్వరు నాకు. సంఘంలో వస్తున్నారు కాబట్టి దశంభాగం ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడు నేను చర్చ్ మొదలుపెట్టినప్పుడు కాదు, చర్చికి రావడం మొదలుపెట్టినప్పటి నుంచి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించే, ఈ సత్యము నువ్వు తెలుసుకోగలిగితే, దీని ప్రకారం నీ ఆలోచనలు మార్చబడగలిగితే ఏ సాతాను కూడా నిన్ను ఆపలేడు.
దేవుడు నీకు ఎంత పెద్ద దర్శనము ఇచ్చినా ఆ దర్శనముని నెరవేర్చేటటువంటి దేవుడు ఉన్నాడు నీకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. చూడండి, 4వ విషయం, లేకపోతే జస్ట్ సరే 4వ విషయానికి వెళ్ళిపోదాం. ప్రాస్పెరిటీ ఇస్ బోత్ అ రైట్ అండ్ రివార్డ్. వర్ధిల్లుట అనేది మన యొక్క హక్కై ఉంటున్నది, And మన reward. బహుమానమై ఉంటున్నది. ఓకే, మనకు ఒక హక్కు అలాగే బహుమానము. హక్కు ఎలాగ అయి ఉన్నది అంటే మనము దేవుని యొక్క కుమారులము కాబట్టి, కుమార్తెలము కాబట్టి మనకు అది హక్కు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, నాకు దేవుడు మాకు 3 పిల్లల్ని ఇచ్చారు. సో ఓకే, వాళ్ళు మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారంటే వాళ్ళకి ఏదన్నా దాహం వేస్తుంటే ఏదన్నా తీసుకొని తాగొచ్చు, లేకపోతే వాళ్ళకి ఆకలేస్తుందంటే అక్కడ ఏదున్నా వాళ్ళు తీసుకొని తినొచ్చు. ఎందుకు? వాళ్ళు నా పిల్లలు కాబట్టి, వాళ్ళకి ఆ హక్కు ఉంది. వచ్చి నా పడకలో పడుకోవచ్చు, ఏ రూమ్ అంటే ఆ రూమ్లోకి వెళ్ళొచ్చు, ఏ కార్ అంటే ఆ కార్ ఎక్కొచ్చు, ఏదన్నా ఎందుకు? వాళ్ళు నా పిల్లలు కాబట్టి వాళ్ళకి ఆ హక్కు ఉంది. మనం ఎవరి పిల్లలమై ఉన్నాము? దేవుని పిల్లలు. దేవుని పిల్లలము. హల్లెలూయా. హల్లెలూయా. సో మనకు ఆ హక్కు ఉంది, ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి మనకు ఆ హక్కు ఉంది. కానీ రెండో విషయం ఏంటంటే యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 1:19, ఇఫ్ యూ విల్ ఓన్లీ ఒబే మీ యూ విల్ హ్యావ్ ప్లెంటీ టు ఈట్. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనము, మీరు సమ్మతించిన ఆ మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. ఆమేన్. అలాగే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా ఉంటుంది, ఇఫ్ యూ విల్ ఒబే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల, అక్కడ ఏమని ఉంటుంది? నువ్వు ఈ యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల నీకు ఈ ఆశీర్వాదములన్నీ కూడా వస్తాయి అని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఒక సైడ్ ఏమో మనకు అది హక్కు, ఆశీర్వదించబడడం మనకు అది ఒక హక్కు అయి ఉన్నది. కానీ రెండో విషయం ఏంటంటే హక్కు మాత్రమే కాదు, కానీ మనకి అది రివార్డ్ అంటే బహుమానము, మనకి బహుమానం అయి ఉన్నది అనేది కూడా గుర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఆఖరి విషయము దీంతో ముగిచ్చేస్తాను. చూడండి, ప్రాస్పెరిటీ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. వర్ధిల్లుట ఒక బాధ్యతతో వస్తూ ఉన్నది, ఒక బాధ్యతతో వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. చూడండి, 2 Corinthians chapter 9:8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క కృప వలన మనము ప్రతి మంచి కార్యముకి ఇచ్చేటటువంటి స్థానములో మనం ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో మనకి ఇవ్వడము కాదు, కానీ మనమే ఇతరులకి ఇచ్చేటటువంటి స్థానంలో ఉండాలంట. గమనించండి, పొద్దున్న నేను మీతో అన్నాను, ఏలుబడుట చేయడం గురించి మాట్లాడినప్పుడు ఆర్థిక విషయాల్లో కూడా మనము ఏలుబడుట చేయాలి అనేది నేను చెప్పాను. ఇది మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు మనకి ఒక మర్మము తెలియజేశాడు, ఒక సూత్రాన్ని ఇచ్చాడు. హీ గేవ్ us a principle and that principle is called the principle of seed time and harvest. దేవుడు మనకు ఒక సూత్రం ఇచ్చాడు, అదేంటంటే విత్తన కాలము, పంట కాలము. చూడండి, ఈ అధ్యాయములో మనము ఇది 8వ అధ్యాయం ఇంకా 9వ అధ్యాయంలో కూడా ఆర్థిక విషయాల గురించి రాస్తున్నాడు ఇక్కడ పాల్. 2 కొరింథీయుల్లో, 2 కొరింథియన్స్లో 2 కొరింథీయుల్లో 8వ అధ్యాయం ఇంకా 9వ అధ్యాయం కూడా అంతా ఆర్థిక విషయాల గురించి రాస్తున్నాడు. 10వ వచనం చూస్తే 9వ అధ్యాయం 10వ వచనం అక్కడ ఏమంటాడంటే, గాడ్ గివ్స్ సీడ్ టు ద సోవర్ అండ్ బ్రెడ్ టు ద ఈటర్. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. ఓకే, విత్తువానికి విత్తనం ఇస్తాడంట, తినువానికి ఆహారం ఇస్తాడంట దేవుడు. సో గమనించండి, కానీ ఇది మనము రోజు బయట చూసేటటువంటి విత్తనం గురించి మాట్లాడట్లేదు, లేకపోతే ఇందాక తిన్నటువంటి ఆహారం గురించి మాట్లాడట్లేదు దేవుడు. ఇక్కడ విత్తనము ఆహారము గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు, డబ్బు గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలోకి డబ్బు వచ్చినప్పుడు అది మీ శాలరీ అంటే జీతము, మీ జీతం అవ్వచ్చు, లేకపోతే మీ వ్యాపారం నుంచి వచ్చిన డబ్బు అవ్వచ్చు. మన జీవితంలోకి డబ్బు వచ్చినప్పుడు దానిలోంచి ఎంత విత్తనం అవుతుంది, ఎంత ఆహారం అవుతుంది అనేది మనం గుర్తించాలి. ఎప్పుడైతే విత్తనము మనం గుర్తించగలుగుతామో, విత్తనాన్ని ఏం చేయాలి? విత్తాలి. అందరూ విత్తాలి అనండి. విత్తాలి. విత్తనముని విత్తాలి, ఆహారమును తినాలి. సో ఎప్పుడైతే మన జీవితంలోకి డబ్బు, నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉందా? ఎవరి దగ్గర ఒక anybody has any cash? Okay, thank you pastor.
ఓకే, ఇక్కడ చూడండి, 500 రూపాయల నోట్ ఉంది. ఈ 500 రూపాయల నోటు ఒకరి జీవితంలోకి వచ్చినప్పుడు చాలాసార్లు ఏమనుకుంటాం, ఇదంతా నాది అనుకుంటారు. లేకపోతే కొంతమంది క్రైస్తవులు ఏమనుకుంటారు, దశం భాగం దేవుడికి ఇచ్చేసేయాలి కాబట్టి దశం భాగం దేవుడిది, వేరేదంతా నాది అనుకుంటారు. దాంట్లో కూడా తప్పులేదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క రాజ్యంలో మర్మాలు ఉన్నాయి. అందరు మర్మాలు అనండి. మర్మాలు. దేవుని యొక్క రాజ్యంలో మర్మాలు దేవుడు మన కొరకు ఇచ్చాడు, మనం అర్థం చేసుకోవాలని ఇచ్చాడు, దాని ప్రకారము జీవించాలని ఇచ్చాడు. ఎందుకు? ఎప్పుడైతే ఆ మర్మాలు అర్థం చేసుకొని జీవిస్తామో వేరే వాళ్ళు అనుభవించినటువంటి విషయాలు మనం అనుభవించడం మొదలు పెడతాం. హల్లెలూయా. సో ఒక మర్మం ఏమిటంటే, మనకి దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే ఆర్థిక విషయాల్లో మనం ఆశీర్వదించబడతామో, జీతం ఎప్పుడైతే వస్తుందో, డబ్బు ఎప్పుడైతే వస్తుందో, ఇందులో ఎంత విత్తనము ఎంత ఆహారము అనేది మనం ఒక తీర్మానం తీసుకోవాలి. వాక్యంలో ఏమనుంది? గాడ్ గివ్ సీడ్ టు ద సోవర్. అంటే విత్తనాన్ని దేవుడు విత్తువానికి విత్తనాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. సో చాలాసార్లు మనం ఎలా చూస్తామంటే, నేను ఇలాగా ఒక సంఘానికి వచ్చాను, ఒక మీటింగ్కి వచ్చానంటే మనము మన ఏంటి ఆఫరింగ్స్ అంటే కానుకలు ఇచ్చేటప్పుడు ఏదో డొనేషన్ ఇచ్చినట్టు ఇస్తాము, విరాళాలు ఇస్తున్నట్లుగా. గుర్తుపెట్టుకోండి, డొనేషన్ కాదు. ఈ రోజు నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఏంటి దశభాగము ఆఫరింగ్ కానుక ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు విత్తనము విత్తుతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నారు? విత్తనము విత్తుతున్నారు. సో విత్తనము అనేది ఏ విధంగా విత్తుతారో అది నువ్వు తీర్మానం తీసుకోవాలి. విత్తనము విత్తినప్పుడు గమనించండి, ఒక రైతు విత్తనము విత్తేటప్పుడు ఏంటి బాధతో విత్తుతాడా? అయ్యో నాకు ఉన్నది కూడా పోతుంది అనే విధంగా విత్తుతాడా? లేడు. అందుకని లూకా సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇవ్వుడి నీకు ఇవ్వబడును అన్నాడు. గమనించండి, లోకం ఎలాగ ఆలోచిస్తుంది, ఇది ఇప్పుడు నా దగ్గర ఉంది, ఇది నేను ఇచ్చేసాను అనుకో, అయ్యో నాకు ఉన్నది కూడా పోయింది అనుకుంటాను. అది లోకము. అందుకని లోకం ఏమంటది? సంపాదించిన తర్వాత జాగ్రత్తగా ఎవ్వరికి ఏమి ఇవ్వద్దు, జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు? అప్పుడు నువ్వు ధనవంతుడు అవుతావు. యేసుక్రీస్తు వచ్చి ఇంకొక విధంగా చెప్తాడు, నువ్వు ధనవంతుడు అవ్వడంలో ఎటువంటి సమస్య లేదు, కానీ ఏ విధంగా ధనవంతుడు అవుతావో అది నువ్వు ఆలోచించుకోవాలి అంటాడు. సో యేసుక్రీస్తు వచ్చి ఏమంటాడు? నీ దగ్గర ఉందా? సరే, ఉన్నదాన్ని ఏమంటున్నాడు? ఇవ్వుడి. అప్పుడు ఏమవుతుందంట? ఇంకా ఇవ్వబడును. ఏ విధంగా ఇవ్వబడుతుంది? నువ్వు ఇచ్చినంత వస్తుందా? కాదు, నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా వస్తుంది అన్నాడు. హల్లెలూయా. అదే ఇక్కడ పాల్ కూడా రాస్తూ ఏమంటున్నాడు? నువ్వు విత్తనము విత్తాలి అంటున్నాడు. విత్తనము విత్తినప్పుడు, ఆ సత్యము తెలుసుకొని విత్తినప్పుడు, ఆ విత్తనము నుంచి రావాల్సిన పంట నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను, నేను నా భార్య ఇప్పుడు వరకు విత్తిన అన్నిటికన్నా పెద్ద విత్తనం మా సంఘములో విత్తలేదు, కానీ వేరే వాళ్ళ సంఘములో విత్తాము అన్నాము. ఎందుకంటే నేను ఆ డొనేషన్ లాగా ఇవ్వలేదు ఇంకొకరికి, అది నేను విత్తనముగా విత్తాను. ఎప్పుడైతే విత్తనముగా విత్తానో నేను కోరుకునేది ఏంటి? ఆ విత్తనము నుంచి రావాల్సిన పంట రావాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మర్మము మనం తెలుసుకోవాలి. ఈ మర్మము మనం తెలుసుకుంటే మన జీవితంలో ఎప్పుడన్నా లోటు వచ్చింది అనుకోండి, నువ్వు అడగాల్సింది, దేవా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు, దేవా కొద్ది కరుణించయ్యా, దేవా మమ్మల్ని మర్చిపోద్దయ్యా, అది కాదు. నీకు లోటు రాగానే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లోటుని నేను ఎదిరించగలుగుతాను, దీన్ని ఏలుబడుట చెయ్యగలుగుతాను. హల్లెలూయా. ఏలుబడుట ఎలా చేయగలుగుతావు? నువ్వు విత్తనము తీసుకొని నాటాలి. హల్లెలూయా. అందుకనే ఇస్సాకు జీవితంలో ఏం చేశాడంట? కరువు సమయంలో ఏం చేశాడు? విత్తనము విత్తాడు. అందరూ కరువులో ఉన్నారు కాబట్టి, అరే బాబా ఇటువంటి సమయంలో ఇస్తే నాకు ఉన్నది కూడా పోతుంది అన్నాడా? లేదు. ఇటువంటి అందరూ కరువులో ఉన్నందుకు విత్తాడు. ఆయన జీవితంలో ఏమొచ్చింది? నూరంతటా పంట వచ్చింది. హల్లెలూయా. ఒకసారి 1 కింగ్స్కి వెళ్దాం. బైబిల్ 1 కింగ్స్ చాప్టర్ 17కి వెళ్ళండి. Yeah, the widow at Zarephath. The Bible says that here the prophet Elijah was sent to this woman. ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా ఆ యొక్క స్త్రీ వద్దకు పంపబడి ఉన్నాడు. గమనించండి, అందరికీ తెలిసిన కథ.
ఈ ప్రవక్త ఏలి అనే ప్రవక్త ఈ ఈ స్త్రీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. పంపించిన సమయంలో ఆమెకి ఆయన కుమారుడికి ఇంకా ఆఖరిసారి తినేసి తన తర్వాత చనిపోదాం అనుకుంటుంది. కానీ అటువంటి సమయంలో దేవుడు ఈమెని ప్రవక్తను ఆమె దగ్గరికి పంపిస్తాడు. కానీ గమనించండి, ప్రవక్తతో ఏమన్నాడు? నువ్వు అక్కడికి వెళ్ళు, నీ గురించి ఒక స్త్రీతో మాట్లాడాను అన్నాడు. అవునా కాదా? అవును. కానీ ఎప్పుడైతే ప్రవక్త అక్కడికి వస్తాడో ఆ ప్రవక్త అసలు దేవుడు ఆమెతో మాట్లాడినట్టే మాట్లాడట్లేదు. ప్రవక్తతో ఏమన్నాడు? నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఆ స్త్రీతో నీ గురించి మాట్లాడాను అంటాడు. కానీ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమంటది? నాకు నా కుమారుడికి చాలా కొంతే ఉంది, మేము ఆఖరిసారి మేము తినేసి దాని తర్వాత మరణిస్తాము అంటుంది. కానీ అటువంటి సమయంలో చూడండి 13వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, ఓయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చూడండి, ఆమె ఏమంటుంది? మాకున్నదే చాలా తక్కువ, మేము తింటాము, మేము తినేసిన తర్వాత ఇది మా ఆఖరిసారి తినడం, దీని తర్వాత మరణిస్తాం. అటువంటి సమయంలో ఈ దైవజనుడు ఏమంటున్నాడు చూడండి. దైవజనుడు ఏమంటున్నాడు? భయపడొద్దు అన్నాడు. పక్కన వాళ్ళని చూసి భయపడొద్దు అని చెప్పండి. భయపడవద్దు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, భయపడొద్దు. భయపడొద్దు. ఆయన ఏమంటాడు? భయపడొద్దు అని చెప్పి మొట్టమొదటిగా నాకు తీసుకురా అని చెప్తాడు. నువ్వు తినక ముందర నా దగ్గరికి తీసుకురా. నీ దగ్గర ఎంత ఉందో నాకు తెలుసు, నువ్వు చెప్పావు, నేను విన్నాను. కానీ నువ్వు నాతో మాట్లాడక ముందర దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడి నీ దగ్గరికి రమ్మన్నాడు. గమనించండి, ఒక ప్రవక్త ఒకరి జీవితంలోకి వచ్చాడంటే వాళ్ళని ఆశీర్వదించడానికి వస్తున్నట్టు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రవక్తకు ఒక్కటి తెలుసు, దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడంటే ఈమె జీవితంలో మేలు జరగాలి. ప్రవక్తకు ఒక్కటి తెలుసు, నేను ఇక్కడ వరకు వచ్చాను, నేను ఈమెతో మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ నుంచున్నానంటే ఈమె ఆఖరిసారి తినడానికి వీలు లేదు. ఎందుకు? ఆయన వచ్చాడు, దేవుడు ఆయన్ని పంపించాడు, ఒక పని అప్పచెప్పి పంపించాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఆమెతో మాట్లాడాను అన్నాడు. సో ధైర్యంగా ప్రవక్త ఏమంటున్నాడు? అమ్మా సరేలే, నేను పెద్దోడిని కదా, నువ్వు నీ కొడుకుని చూసుకో, ఆఖరిసారి అంటున్నావు కదా, ప్రార్థన చేసుకొని ఇంకా ఆఖరిసారి తినండి అనలేదు. ఏమంటున్నాడు? నువ్వు తినక ముందర నువ్వు తిన్న తర్వాత మిగిలిపోయింది నాకు కొద్దిగా ఇయ్యన్నా కూడా మనం అర్థం చేసుకుంటాం. సరేలే, పాపం మంచోడు, వాళ్ళ గురించి మొట్టమొదటిగా వాళ్ళ గురించి ఆలోచించాడు, స్వార్థంగా ఆయన గురించి ఆలోచించుకోలేదు. కానీ గమనించండి, అది మన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన కాదు. సో దైవజనుడు ఏమంటాడు? మొట్టమొదటిగా నాకు తీసుకొని రాండి అంటాడు. తర్వాత ఆమె ఏం చేస్తాడు చూడండి. నా దగ్గర తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డలకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. ఒక్క నిమిషం గమనించండి, ఇది చాలా ముఖ్యమైన అంశము. 14వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. భూమి మీద యెహోవా వర్షము యెహోవా వర్షాన్ని కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, చాలా జాగ్రత్తగా ఒకటి గమనించాలి. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రాంతంలో కరువు. అందరూ కరువు అనండి. కరువు ప్రాంతానికి ఆయన వెళ్ళి ఏమంటున్నాడు? నువ్వు తినొద్దు, తినకుండా మొట్టమొదటిగా నువ్వు మొట్టమొదటిగా నాకు తీసుకొని వస్తే నేను నీకు ఒకటి చెప్తున్నాను. అది ఏంటంటే యెహోవా దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం ఏంటంటే మళ్ళీ వర్షం వచ్చే వరకు. అంటే ఏంటి అంటే కరువు ఉన్నంత కాలము.
అర్థమవుతుంది కదా? Yes, Pastor. అంటే ఏమంటున్నాడంటే కరువున్నంత కాలము కూడా ఎవ్వరికి ఆహారము లేనటువంటి సమయములో ఆమెకి ఏం జరుగుతుందంట? ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదు. నూనె అయిపోదు అంటున్నాడు. ఎప్పుడు వరకు? వర్షం వచ్చే వరకు కూడా అయిపోదు అంటున్నాడు. అంటే ఏంటి? ఎటువంటి సమస్యలో ఉన్న అందరూ, ఫ్యామిన్ అంటే కరువు, ఎటువంటి కరువులో ఉన్నా నీ ఇంటిలో మాత్రం కరువు రావడానికి వీల్లేదు అంటున్నాడు. ఆమేన్. నీ ఇంటిలో మాత్రం కరువు రావడానికి వీల్లేదు. గమనించండి, ఏం తక్కువ అవ్వదన్నాడు? బుట్టిలో పిండి తక్కువ అవ్వదన్నాడు. ఎందుకు తక్కువ అవ్వదు? ఎందుకు తక్కువ అవ్వదో తెలుసా? ప్రవక్తకి ఏమిచ్చింది? రొట్టె ఇచ్చింది కాబట్టి. అంటే విత్తనము. అర్థమవుతుందా? Yes, Pastor. ఆ విత్తనము ఇచ్చింది కాబట్టి ఆమె అడగక ముందరే ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమె ఇచ్చిన తర్వాత, మీరు పెద్ద ప్రవక్తలండి, మీరు పెద్ద దైవజనులు, ఒక ఆశీర్వాదం పలకండి, మాకు కొద్దిగా ఆహారం ఉండేటట్టు దేవుడిని అడగండి అనలేదు. అని ఏమంటున్నాడు? నువ్వు ఒక మర్మములో పాల్గొనబోతున్నావు, నువ్వు విత్తనము విత్తబోతున్నావు, నువ్వు విత్తనము విత్తబోతున్నావు, కరువులో కూడా నువ్వు ఇవ్వబోతున్నావు. కరువులో నువ్వు విత్తనము విత్తుతున్నావు కాబట్టి కరువున్నంత కాలము నీకు కరువు మాత్రం ఉండదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కరువున్నంత కాలము కూడా నువ్వు మాత్రము అభివృద్ధిలోనే ఉంటావు. గ్లోరీ. నీకు కావలసినంత పిండి ఉంటుంది, ఆమేన్. నీకు కావలసినంత నూనె ఉంటుంది. గ్లోరీ. నువ్వు ఇంకొకరిని అడగక్కర్లేదు, ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఎందుకు? సమయము వచ్చినప్పుడు నువ్వు విత్తనము విత్తుతున్నావు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితంలో ఎప్పుడైతే నేను ఇది అర్థం చేసుకున్నానో, ఎప్పుడైతే ఇది నేను చూశానో, ప్రతిసారి కూడా మా జీవితంలో అవ్వచ్చు, నా సంఘంలో అవ్వచ్చు, పరిచర్యలో అవ్వచ్చు, ఎక్కడన్నా ఏదన్నా అవసరత వస్తుంది అంటే విత్తనం కోసం వెతకడం మొదలు పెడతాను. నిజంగా చెప్తున్నాను, ఈరోజు దేవుని ఎదుటి చెప్తున్నాను, ఆర్థిక విషయాల గురించి నేను ప్రార్థన చేయను. మా సంఘం నుంచి 2 బస్సుల్లో వచ్చారు ఈరోజు, అక్కడ రిజిస్ట్రేషన్స్కి వేరే వాటిల్లో సహాయం చేయడానికి. మా సంఘం నుంచి ఎవరు నన్ను అడగండి, 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను నుంచొని మీరు ఇవ్వకపోతే కష్టమైపోతుంది, మీరు ఇవ్వకపోతే కట్టలేకపోతున్నాము, మీరు ఇవ్వకపోతే చెయ్యలేకపోతున్నాము అని కానీ, లేకపోతే ఒక్కసారి కూడా ప్రసంగం చేసే దగ్గర నుంచొని కానీ ఎక్కడ నుంచున్నా అడిగింది లేదు, ఇబ్బంది పెట్టింది లేదు. నేను అడగకుండా, ఇబ్బంది పెట్టకుండా వాక్యము బోధించినందుకు వాక్యానుసారంగా వాళ్ళే అడగకుండానే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఆమేన్. అవసరత రాకముందరే తీసుకొచ్చి ఇస్తారు. ఎందుకు? నేను అడుగుతున్నందుకు కాదు, వాళ్ళకి తెలుసు విత్తనము విత్తినప్పుడు పంట వస్తుందని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఇటువంటి విధానంలో మీరు జీవించాలని కోరుకుంటుంటే మీరు దేవునితో మాట్లాడండి. ఈ సమయంలో అందరూ ఒకసారి లేచి నుంచుందాం. అందుకని నూతన నిబంధనలు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 పౌలు అంటాడు, మై గాడ్ షల్ సప్లై యువర్ నీడ్స్. నీ ప్రతి అవసరతను నా దేవుడు సమకూరుస్తాడు. గమనించండి, అది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన పాలుభాగస్తులతో మాట్లాడుతున్నాడు. ఆయన పరిచర్యలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి చెప్తున్నాడు, నా దేవుడు నిన్ను సమకూరుస్తాడు అంటున్నాడు. ఆమేన్. ఎందుకు? నువ్వు నాతో పాలుభాగస్తులుగా ఉన్నావు కాబట్టి, నువ్వు విత్తనం విత్తావు కాబట్టి నీ జీవితాలు వర్ధిల్లుతాయి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను కదా మా నాన్నగారి గురించి, ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళారని.
కేవలం ఆ కాన్ఫరెన్స్లో ప్రార్థన చేసుకొని రాలేదు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మా నాన్నగారితో మా అమ్మగారితో మాట్లాడాడు. ఆ రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన విత్తనం గురించి మాట్లాడాడు. ఆ రోజు దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా పెద్ద విత్తనం వాళ్ళకి. అంత డబ్బు అసలు ఎలాగ పోగు చేస్తాము, అంత డబ్బు ఎలాగ ఇవ్వగలుగుతాము అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒకటి, ఆ రోజు వాక్యము విన్నారు. వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం. గట్టిగా చెప్పండి, విశ్వాసం వస్తుంది. సో ఆ రోజు ఇలాగే కాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు ఇద్దరు చేతులు పట్టుకొని అక్కడ ముందరకు వచ్చారు. ముందరకు వచ్చి ప్రార్థన చేసుకొని దేవునికి ఒక ప్రమాణం చేశారు. దేవా, వచ్చే సంవత్సరం మళ్ళీ మేము ఈ కాన్ఫరెన్స్కి వస్తాము, కానీ వచ్చే లోపల ఎలా చేస్తావో నువ్వు తెలియదు, కానీ నువ్వు చెప్పిన అమౌంట్ మేము తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి ఇక్కడ కాన్ఫరెన్స్లో విత్తనముగా విత్తాలయ్యా అని ప్రార్థన చేసుకున్నారు. దేవుడు అద్భుత రీతిలో ఆ సంవత్సరం అయ్యే లోపల, అంటే ఏది వచ్చినా పక్కన పెట్టేవారు, ఏది ఎక్స్ట్రా వచ్చినా పక్కన పెట్టడం. ఆ వచ్చే సంవత్సరానికల్లా దేవుడు అద్భుత రీతిలో ఆ అమౌంట్ వాళ్ళకి అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళు ఇద్దరు కూడా ఆ డబ్బు తీసుకెళ్ళి అక్కడ విత్తనముగా విత్తారు. ఆ విత్తనము విత్తినప్పటి నుంచి ఆ రోజు ఏదైతే మొదలైందో వాళ్ళ జీవితంలో, ఈ హ్యాబిట్ అంటే అలవాటు, ఈ అలవాటు, విత్తే అలవాటు ఎక్కడైతే అక్కడ మొదలైందో 30 సంవత్సరాల కన్నా ఎక్కువ క్రితం ఎప్పుడైతే ఆ అలవాటు మొదలైందో ఆ అలవాటు వాళ్ళ జీవితంలో ఇప్పటి వరకు వాళ్ళ అలవాటులోనే ఉంటారు. ఆ అలవాటు మాకు అంటుకుంది, మేము కూడా అదే అలవాటులో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. నా ద్వారా నా సంఘంలో ఉన్న వాళ్ళకి అనేక మందికి కూడా అదే అలవాటు అంటుకుంది. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఎక్కడ కూడా ఆర్థిక విషయాల గురించి, అందుకని నాకు ఇక్కడ సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను చూపించలేను ఈ సమయంలో ఈసారికి. అందుకని ఆర్థిక విషయాల గురించి దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థించండి అని చెప్పలేదు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల గురించి ప్రార్థన చేయలేదు. ఏలేడు అంతే. అక్కడ ఆహారం లేదా, ఏముంది ఇక్కడ చూపించండి అన్నారు. వేల మంది ఉన్నారు. సరే ఏముంది నాకు చూపించండి, ఏముంది నాకు తీసుకురండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇంతమందిలో 5 రొట్టెలు 2 చేపలు ఏం చేయగలుగుతారయ్యా అన్నాడు. యేసుక్రీస్తు ఎలాగ ఆలోచిస్తున్నాడు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయా, చాలా ఎక్కువైపోతున్నాయి అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ రోజు ఆ పిల్లోడు ఇంటికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాడా? లేదు. ఖాళీ చేతులతో వెళ్ళాడా? లేదు. ఖాళీ చేతులతో వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు? 5 రొట్టెలు 2 చేపలే, కానీ 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఇచ్చాడు కాబట్టి విత్తనము విత్తాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలాగెళ్ళాడు? ఒక్కడే మోసుకొని కూడా వెళ్ళలేడు. 12 గంపలతో ఇంటికి వెళ్ళాడు. ఆమేన్. 12 గంపలతో ఏం చేసుకుంటాడు పాస్టర్ గారు అంటే, 12 గంపలు ఆయనే తినక్కర్లేదు, ఆ కాలనీకి తినిపించవచ్చు, పక్కన ఇంటి వాళ్ళకి అందరికీ తినిపించవచ్చు, బంధువులను అందరినీ రమ్మనొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక విషయాల గురించి మాట్లాడినప్పుడు స్వార్థం కొరకు కాదండి. నిజంగా మనము దేవుని యొక్క ప్రణాళిక మనం తెలుసుకుంటే, దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ అది పెద్ద సమస్య కాదు, నాకు నిన్ను ఆశీర్వదించడం పెద్ద సమస్య కాదు. అబ్రహాం, నువ్వు అడక్క ముందరే నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తానంటే, నువ్వు ఇతర దేశాలకి, నీ ద్వారా లోకం అంతా ఆశీర్వదించబడాలి అబ్రహాం. ఆమేన్. ప్రార్థన చేసుకోండి, దేవా ఈ సత్యము ప్రకారం నేను ఆలోచించాలయ్యా. అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆయన దేశాల గురించి మాట్లాడుతున్నాడు. మనం కేవలం కొన్ని గజాల గురించి మాట్లాడుతున్నాం. గజాల కొరకు మనము కష్టపడుతున్నాం.
అది కాదు దేవుని ప్రణాళిక. దేశాలు ఎవ్వరు కూడా ఇక్కడ చిన్న పాస్టర్ అనే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఎవరికి చిన్న దర్శనాన్ని ఇవ్వలేదు. ఇంకొకసారి మీరు చిన్న పాస్టర్ అని మాట్లాడొద్దు. మీ గురించి చిన్న పరిచర్య చేస్తున్నానయ్యా, ఎందుకు చేస్తున్నావు చిన్న పరిచర్య? చిన్న పరిచర్య చేయమని చెప్పాడా దేవుడు? చిన్న దర్శనాన్ని ఇచ్చాడా నేను పిలుచుకున్నప్పుడు? లేదు. పిలుచుకున్న ప్రతి వ్యక్తిని కూడా పెద్ద దర్శనంతో పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా.